కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సహజ వనరులను కొల్లగొట్టి కొత్త రకమైన అవినీతికి పాల్పడిందన్నారు. ఇవాళ నీతిమంతులు నిజాయితీపరులమని కలరింగిచ్చుకుంటున్నారని సెటైర్ వేశారు. కేసీఆర్ కుటుంబం నుంచి లిక్కర్ కేసులో ఇరుక్కుని కవిత జైలుకు వెళ్లారని, ఈ ఫార్ములా కేసులో రేపోమాపో కేటీఆర్ కూడా జైలుకు వెళ్లబోతున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు అనేక విధాలుగా సాంకేతిక తప్పులు చేశారన్నారు. కల్వకుంట్ల కుటుంబం అంతా రేపోమాపో జైలులో ఊచలు లెక్కబట్టిపోతున్నారని జోస్యం చెప్పారు. మీరు నిజాయితీ పరులు అయితే మీపై ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయని కేసీఆర్ను ప్రశ్నించారు శ్రీహరి. ఇన్ని సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎలా లభ్యమవుతున్నాయని ప్రశ్నించారు. 2014లో కల్వకుంట్ల కుటుంబం ఆస్తులెన్ని, ఇప్పుడు ఎన్ని? 10 కోట్లకు మించని మీకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? వందలాది ఎకరాల భూములు ఎలా వచ్చాయని కేసీఆర్ను ప్రశ్నించారు కడియం. పెద్ద ఎత్తున కుటుంబము తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే నిజాయితీపరులమని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో, కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి, లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నదో మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ పైన ఫార్ములా ఈ కేసులో దాదాపు 55 కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు. తద్వారా అనేక రకాలైన తప్పులకు పాల్పడ్డారని చెప్పి ఈరోజు ఆయన మీద కేసు అయింది. ఆయన కూడా రేపో మాపో జైలుకు పోయేటట్టున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతిక పరమైన ఇతరత్ర తప్పులు చేశారు. వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు ఊచలు కొంతమంది లెక్క పెడితే రేపో మాపో జైలు ఊచలు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధమవుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక్క కేసీఆర్ కుటుంబం మీదనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా మీరు నీతివంతులైతే, నిజంగా మీరు నిజాయితీ పరులైతే ఇన్ని రకాలైన ఆరోపణలు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి? ఇన్ని రకాలైన సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎందుకు లభ్యమవుతున్నాయి? పెద్ద ఎత్తున కుటుంబము తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే నిజాయితీపరులమని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో, కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో